So hello everyone, welcome to our one more video. సో ఈ రోజు వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి పంక్చువేషన్ చెప్పుకోబోతున్నాం. సార్ పంక్చువేషన్ ఎవరెవరికి ఇంపార్టెంట్ సార్? సో రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్లో చూస్తే కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో పంక్చువేషన్ మీద క్వశ్చన్స్ వచ్చినాయి, మరి అప్డేట్ చేసుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఎస్ఐ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కూడా గుర్తుపెట్టుకోండి మిత్రమా, మనకి పంక్చువేషన్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్గా మనం గుర్తుంచుకోవాలి. ఎస్ఎస్సి జీడీస్లో కూడా పంక్చువేషన్ మీద క్వశ్చన్స్ ఇస్తున్నాడు, కానీ వెతుకుదామంటే కంటెంట్ దొరకదు. మరి ఇలాంటి క్వాలిటీ కంటెంట్ కూడా మన యాప్లో రెడీ చేస్తున్నాం. సో మరొక వీడియో మనం యాప్లో లాంచ్ చేయబోయేది మీ ముందుకు తీసుకొస్తున్నాం యూట్యూబ్లో. ఈ వీడియోని యూట్యూబ్లో ఈ రోజు మీరు ఇప్పుడు చూస్తున్నప్పుడు ఇప్పుడే లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఈ కంటెంట్ చాలా యూస్ఫుల్గా అనిపిస్తే అందరికీ ఒక్కసారి అలా బరాబర్ షేర్ చేయండి. మరి చూద్దాం, పంక్చువేషన్ అంటే ఏం లేదు మిత్రమా. సెంటెన్సెస్ రాసేటప్పుడు ఇంగ్లీష్లో కామా ఎక్కడ పెట్టాలి, ఫుల్ స్టాప్ ఎక్కడ పెట్టాలి, క్వశ్చన్ మార్క్ ఎక్కడ పెట్టాలి, సో ఇలా సింబల్స్ మనకి ఏవైతే ఇన్వర్టెడ్ కామాస్ ఉంటాయో వీటన్నిటిని పంక్చువేషన్ అని అంటాం. ఫుల్ స్టాప్, సెమీకోలన్, ఎక్స్క్లమేటరీ మార్క్, ఇన్వర్టెడ్ కామా, క్వశ్చన్ మార్క్, కాలన్స్, ఇవన్నిటిని పంక్చువేషన్ అని అంటాం. సో మనం చూసినట్లయితే పీరియడ్స్ అంటే ఫుల్ స్టాప్ అని అర్థం. ఫుల్ స్టాప్కి అనదర్ పేరు, ఇంకొక పేరు పీరియడ్స్ అని అంటాం. కామాస్, క్వశ్చన్ మార్క్స్, ఎక్స్క్లమేషన్ పాయింట్స్ అంటే ఇవే ఎక్స్క్లమేషన్ మార్క్ అంటాం కదా. ఫుల్ స్టాప్ అనొచ్చు లేదా పీరియడ్స్ అనొచ్చు. నెక్స్ట్ కామా అంటే జస్ట్ కామా సింబల్ ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ మార్క్, నెక్స్ట్ ఎక్స్క్లమేషన్ పాయింట్, నెక్స్ట్ కాలన్స్, సెమీకాలన్స్. సో కాలన్స్, సెమీకాలన్స్ అండ్ యూ కెన్ సీ ఎఫాస్టఫీ. సో పైన యూజ్ చేస్తుంటాం ఎఫాస్టఫీ అని చెప్పి, సో ఆ ఎఫాస్టఫీ. నెక్స్ట్ డాషెస్, హైఫెన్స్, ఇవన్నీ కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఈ టాపిక్లో. సో ఈరోజు చూసినట్లయితే పీరియడ్ అనొచ్చు లేదా ఫుల్ స్టాప్ అని అంటుంటాం ఎక్కువగా. సో ఫుల్ స్టాప్ లేదా పీరియడ్ అంటే ఒక డాట్ పెట్టడం. ఒక డాట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తాం? డాట్ అంటారు, ఫుల్ స్టాప్ అంటారు, లేదా పీరియడ్ అంటారు, రకరకాల పేర్లతో పిలవచ్చు. అయితే చూసినట్లయితే ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై ఏ పీరియడ్ అంటే ఒక స్టేట్మెంట్ చివరిలో, ఉదాహరణకి హీ ఈజ్ ఇండియన్, అతను ఒక ఇండియన్, ఫుల్ స్టాప్. ఆ స్టేట్మెంట్ పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక స్టేట్మెంట్ లేదా అసర్టివ్ సెంటెన్స్ అంటాం. అసర్టివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది. అండ్ స్టార్టింగ్ ఎప్పుడు సెంటెన్స్ స్టార్ట్స్ విత్ క్యాపిటల్ లెటర్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మిత్రమా, సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ లెటర్ రాయాలి. సార్ సెంటెన్స్ మధ్యలో ఎప్పుడు క్యాపిటల్ లెటర్ రాయకూడదా? సెంటెన్స్ మధ్యలో కూడా కొన్నిసార్లు క్యాపిటల్ లెటర్స్ రాయొచ్చు, బట్ జనరల్గా సెంటెన్స్ స్టార్టింగ్లో క్యాపిటల్ ఉంటుంది. నెక్స్ట్ పేర్లు, ప్రాపర్ నౌన్స్ సెంటెన్స్ మధ్యలో వచ్చినా కూడా, సపోజ్ రవి, రాజు, శ్రీను ఇట్లా పేర్లు రాసేటప్పుడు సెంటెన్స్ మధ్యలో రాసినా కూడా క్యాపిటల్ లెటర్ రాయాలి. నెక్స్ట్ పర్సనల్ ప్రొనౌన్ ఐ రాసేటప్పుడు సెంటెన్స్ స్టార్టింగ్లో అయినా చివరిలో అయినా ఎక్కడ రాసినా ఐ యామ్ అన్నప్పుడు, లేదా స్టార్టింగ్లో ఉన్న, చివరిలో ఉన్న, మధ్యలో ఉన్న ఐ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటరే రాయాలి. పర్సనల్ ప్రొనౌన్ ఐ ఈజ్ ఆల్వేస్ క్యాపిటల్. రవి, ఆర్ ఈజ్ క్యాపిటల్. ప్రాపర్ నౌన్స్ దేశాల పేర్లు, వ్యక్తుల పేర్లు, స్టార్టింగ్ వర్డ్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటలే ఉంటుంది సెంటెన్స్ మధ్యలో రాసినా కూడా. అండ్ ఇలాంటి స్టేట్మెంట్స్ చివరిలో ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ వాడతాము. ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై ఏ పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ అని అర్థము. సో ఈ పాటికి మీకు ఒక ఫుల్ స్టాప్ గురించి, క్యాపిటల్స్ లెటర్స్ గురించి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, ఏ డెఫినెట్ ఆర్ క్లియర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సంథింగ్ ఇన్ స్పీచ్ ఆర్ రైటింగ్. మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఏదన్నా ఒక డెఫినెట్ థింగ్ కనుక మనం స్టేట్మెంట్ లాగా ధృవీకరించి చెప్తే దాన్నే స్టేట్మెంట్ అంటాం. దాన్నే డిక్లరేషన్ అని కూడా అంటాం. అందుకే దీన్ని డిక్లరేటివ్ సెంటెన్స్ అని కూడా అంటాం. స్టేట్మెంట్స్ని డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే మనకు తెలిసిన ఒక విషయాన్ని ధృవీకరించి చెప్తున్నాం కాబట్టి డిక్లరేటివ్ సెంటెన్స్ లేదా స్టేట్మెంట్ అని అనొచ్చు. మరి డిక్లరేషన్స్ లేదా స్టేట్మెంట్స్ చివరిలో ఫుల్ స్టాప్ పెట్టాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఆల్ డిక్లరేటివ్ సెంటెన్సెస్ లెట్ ఇట్ బి పాజిటివ్ ఆర్ నెగిటివ్. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా స్టేట్మెంట్స్ చివరిలో ఎప్పుడు కూడా ఫుల్ స్టాప్ ఉంటుంది మిత్రమా, గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్ అండ్ ఈజీ పాయింట్. ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు, కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు ఈజీగా గుర్తుంచుకోవడానికి నోట్స్ రాసుకోండి. ఇది ఎవరెవరికి పనికొస్తుందంటే ఏపీ కానిస్టేబుల్, రేపు మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్. పంక్చువేషన్ మాకు ఎక్కడ దొరకట్లేదు సార్ కంటెంట్ అంటున్నారు మిత్రమా, దొరుకుతుంది, మన యాప్లో దొరుకుతుంది, రెడీ అవుతుంది మీకోసం. మన యాప్లో పర్ఫెక్ట్గా దొరుకుతుంది. దొరకట్లేదు అనొద్దు, వెతకాలి, దొరుకుతుంది. ఇది దొరికిన తర్వాత మనలాంటి 10 మందికి సహాయం చేయడం కూడా మనదే బాధ్యత, గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఏపీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఈ వీడియోని బాగా సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నా.
అదేవిధంగా టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్, ఇప్పుడు ఎస్ఎస్సిలో ఎక్కువగా పంక్చుయేషన్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎవ్రీవేర్ యూఆర్ గెటింగ్ క్వశ్చన్స్ ఆన్ పంక్చుయేషన్. కాబట్టి ఖచ్చితంగా ఈ స్టూడెంట్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఎవరైతే ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, ఈవెన్ వీళ్ళే కాదు, ఎగ్జామ్సే కాదు, ఇంగ్లీష్లో ఎక్కడ ఫుల్ స్టాప్ వాడాలి, ఎక్కడ కామా వాడాలి, ఇవన్నీ తెలుసుకోవాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు గివ్ యూ ద బెస్ట్. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్, క్లిక్ ఆన్ దట్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ దట్ బెల్ బటన్. బెల్ బటన్లో ఆల్ పెట్టుకోండి. మేము ఎప్పుడు లైవ్ పెట్టినా మీరు ఇమీడియట్గా మా వీడియోని వాచ్ చేయొచ్చు. సరే, మరి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ప్లీజ్ ఓపెన్ ద డోర్. ప్లీజ్ ఓపెన్ ద డోర్ అనే స్టేట్మెంట్ చెప్పారు. అండ్ ఇది ప్లీజ్ ఓపెన్ ద డోర్ ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా అవుతుంది. అంటే ఎదుటి వాళ్ళకి ఒక ఆర్డర్ ఇచ్చినట్టుంది. మరి చివరిలో ఫుల్ స్టాప్ ఉందా లేదా అంటే ఉంది. సో నెక్స్ట్ వన్, బై నూన్ వీ హ్యాడ్ హైక్డ్ 4 miles. మధ్యాహ్నం కల్లా మనం 4 miles హైక్ చేసాము. ఇది ఒక స్టేట్మెంట్. సో ఫుల్ స్టాప్ పెట్టారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఇన్ మెక్సికో ఏ ఫేవరెట్ మీల్ ఈజ్ ఏ కార్న్ టోట్లా. సో ఫుల్ స్టాప్ పెట్టారు. When you have attended this school for a while, you will know your way around. సో ఇది కూడా ఒక ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయినటువంటి ఒక సెంటెన్స్. మరి మధ్యలో కామా ఉంది ఏంటి సార్? ఎప్పుడైనా 2 సెంటెన్సెస్ వస్తే 2 సెంటెన్స్ మధ్యలో మనం కామా యూజ్ చేయాలి. ఆ కామాని ఎలా యూజ్ చేస్తారనేది కూడా మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఎస్, అదే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. కామాస్ ఎలా యూజ్ చేస్తాం సార్? కామాస్ ఎలా యూజ్ చేస్తామంటే వెరీ సింపుల్. వెన్ టు యూజ్ ఏ కామా అనేది ఇప్పుడు మనం ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే, ఫస్ట్ పాయింట్, use a comma after introductory element such as well, yes, wow, good grief, or no. When they begin a sentence, అంటే సెంటెన్స్ స్టార్ట్ చేసే ముందు మనం ఎప్పుడు కూడా కామాస్ యూజ్ చేయొచ్చు. ఉదాహరణకు చూడండి, నో, ఎస్ ఇలాంటి చిన్న చిన్న పదాలు చెప్పి వాటి తర్వాత నో, ఐ హ్యావ్ నాట్ యెట్ బిగన్ మై పేపర్, ఇంకా నేను నా పేపర్ స్టార్ట్ చేయలేదు, ఇలా చెప్పేటప్పుడు. గుడ్ గ్రీఫ్, ఐ థాట్ యు న్యూ, అంటే ఏదైనా ఒక వ్యక్తిని గురించి విష్ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్ సార్ కామా పెట్టి మనం సెంటెన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఈవెన్ లెటర్ రైటింగ్లో కూడా మనం అదే చేస్తాం కదా, రెస్పెక్టెడ్ సార్ అని చెప్పి కామా పెట్టి సెంటెన్స్ స్టార్ట్ చేస్తాం కదా, అలాగనమాట. సో గుడ్ గ్రీఫ్, ఐ థాట్ యు న్యూ దాట్. నెక్స్ట్ వెల్ అని చెప్పి మనం చిన్న కామా పెట్టి, జనరల్గా ఎస్ ఆర్ నో క్వశ్చన్స్ అప్పుడు కూడా మీరు చూడొచ్చు. ఎస్ ఐ హ్యావ్ దిస్, ఎస్ ఐ నో దిస్, అట్లా మనం ఎస్ పెట్టి కామా పెట్టి ఐ నో దిస్. అండ్ కామా ఎక్కువగా ఎస్ అని ఇట్లా స్టార్ట్ చేసి మళ్ళీ సెంటెన్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఈ రెండింటి మధ్యలో కామా పెడతాం. ఈ కామా పెట్టారంటే స్మాల్ పాజ్. మనం చదివేటప్పుడు కూడా ఎస్ ఐ నో దిస్ ఆర్ ఐ నో ఫుల్ స్టాప్, ఎస్ ఐ నో, అలా చిన్న గ్యాప్ ఇవ్వాలి, చిన్న పాజ్ అంటారు. కామా ఈజ్ యూజ్డ్ ఫర్ ఎ స్మాల్ పాజ్ అని కూడా మనం అంటూ ఉంటాం. వెల్, I can see you tomorrow. Yes, నేను రేపు చూడగలను. Yes, I can see you tomorrow. Use a comma after an introductory adverb clause. Introductory adverb clause తర్వాత మనం ఎప్పుడు కూడా కామా యూజ్ చేయాలి. ఇంట్రొడక్టరీ adverb clause అంటే ఏంటి సార్? ఎగ్జాంపుల్ చూడండి, మీకే అర్థమవుతుంది. ఆఫ్టర్ వి క్లెయిమ్ అవర్ ఫస్ట్ విక్టరీ, మన విక్టరీ క్లెయిమ్ చేశాక, ఇది ఇంట్రొడక్టరీ adverb clause అని అనొచ్చు. అంటే ఏంటి సార్? ఇది ఇంట్రొడక్షన్కి యూజ్ చేసినటువంటి సెంటెన్స్, దీనిలో కంప్లీట్ సెన్స్ లేదు. అలాంటి దాన్ని ఇన్కంప్లీట్గా ఉండి, కంప్లీట్ సెన్స్ కన్వే చేయకుండా ఇన్కంప్లీట్గా ఉండి ఒక యాడ్వర్బ్ కలిగి ఉంటే, ఆఫ్టర్ వి క్లెయిమ్ అవర్ ఫస్ట్ విక్టరీ క్లెయిమ్ చేశాక, అలాంటి సెంటెన్సెస్ని యాడ్వర్బ్ క్లాజెస్ అని అంటారు. అండ్ సార్ నాకు ఇదంతా అర్థం కాదు సార్ అనే వాళ్ళు ఎవరైనా ఉంటే, సపోజ్ ఇన్కంప్లీట్గా ఉన్న ఒక సెంటెన్స్ ఏదన్నా ఉంటే దాని కామా పెట్టి కంప్లీట్ సెంటెన్స్ రాయాలి. ఉదాహరణకి, ఆఫ్టర్ వి క్లెయిమ్ అవర్ ఫస్ట్ విక్టరీ వి ప్లాన్ టు సెలబ్రేట్ అట్ ద పిజ్జా హట్. మనం ఫస్ట్ గెలిచాక పిజ్జా హట్లో సెలబ్రేట్ చేద్దాం అని చెప్పే సెంటెన్స్. అంటే పిజ్జా హట్లో సెలబ్రేట్ చేద్దాం ఫుల్ సెంటెన్స్, మన ఫస్ట్ విక్టరీ వచ్చాక అనేది ఇన్కంప్లీట్ సెంటెన్స్. మరి ఆ ఇన్కంప్లీట్ సెంటెన్స్ని కంప్లీట్ సెంటెన్స్ని కలుపుతూ మనం ఇక్కడ యూజ్ చేసిందే కామా. ఆ సింబల్ని గమనించండి, ఎక్కడ మనం కామా యూజ్ చేస్తున్నాం అక్కడ పాజ్ చేయాలి. చదివేటప్పుడు కూడా ఆఫ్టర్ వి క్లెయిమ్ అవర్ ఫస్ట్ విక్టరీ, అక్కడ గ్యాప్ ఇచ్చి వి ప్లాన్ టు సెలబ్రేట్ అట్ ద పిజ్జా హట్. అలా మనం కంప్లీట్గా రీడింగ్ స్కిల్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. పంక్చువేషన్ ఏదో ఒక చూసుంటారు, ఆయన చెప్తుంటాడు ఒక కామెడీ స్కిట్ కూడా కాదు ఇది, కామెడీ మీమ్స్లో వస్తుంది. ఆ నిరంజన్ గారు తగలబెట్టండి అని అంటాడు, విన్నారా? ప్రోగ్రామ్ గురించి ఆయన న్యూస్ రీడర్ అనమాట. చదివేటప్పుడు కామాలు ఎక్కడ పెట్టాలో పెట్టరండి
అని చెప్పి అంటూ ఉంటాడు, చిరాకు పడతా, చాలా ఫన్నీగా ఉంటుంది. అట్లా కామాస్ పెట్టకుండా చదివితే అట్లా ఫన్నీగా ఒకటి ఒకటి చదవబోయి ఇంకోటి చదివేస్తాం. సో ఏదో మూవీలో కూడా అంటారు, కామా పెట్టకుండా రాంగ్గా చదివితే టోటల్గా మీనింగ్ రాంగ్గా కన్వే అవుతుంది. చల్లగాలి వీచింది బదులు చల్లగాలి వేసింది అని పిలుస్తాడు. కామెడీ వినే ఉంటారు ఇలాంటివి. సో అట్లా ఉంటుంది. కామాస్ పెట్టకపోతే ఒకదాని బదులు ఇంకోటి చదివేస్తాం, తర్వాత చాలా హారిబుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చూసే ఉంటారు, మీమ్స్లో ఎంజాయ్ చేసి ఉంటారు. ఎస్, అందుకనే ఏ కామా కెన్ కిల్ ఏ పర్సన్ అంటారు. సార్ కామా కెన్ కిల్ ఏ పర్సనా? ఎస్, నిజం మిత్రమా, కామా కెన్ కిల్ ఏ పర్సన్. ఎట్లా సార్? అందుకే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏ కామా కెన్ కిల్ ఏ పర్సన్. ఏ కామా కెన్ కిల్ ఏ పర్సన్. సార్ కామా ఎలా చంపుతుంది సార్? సో ఏ కామా కెన్ కిల్ ఏ పర్సన్ అన్నారు, ఎలా చంపుతుంది సార్ ఒక కామా అని మీరు అనుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చెప్తే మీరే వింటారు. ఉదాహరణకి చూడండి, ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చారంట. ఏమని జడ్జిమెంట్ ఇచ్చారంటే, కిల్ హిమ్ నాట్ అని చెప్పి చిన్న పాజ్ ఇచ్చి లీవ్ హిమ్. జడ్జి గారు జడ్జిమెంట్ ఇస్తూ కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అన్నారంట. చంపొద్దాన్ని, వదిలేసేయండి. కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్ అని అన్నారంట. మరి అక్కడ టైప్ చేసే టైపిస్ట్ ఆ రోజు భార్య కొట్టిందనో ఇంకేదో ఒక వేరే ట్రాన్స్లో ఉండి టైప్ చేసేటప్పుడు పాపం పొరపాటున కామాని ఇక్కడ టైప్ చేసే బదులు కామాని ఇక్కడ టైప్ చేయాల్సింది ఇక్కడ టైప్ చేయకుండా ఎక్కడ టైప్ చేశాడంట చూద్దాం. కిల్ హిమ్ నాట్ తర్వాత కామా చెప్పాడు కదా, సో ఇక్కడ కామా టైప్ చేయకుండా పొరపాటున అజాగ్రత్తతోటి కిల్ హిమ్ అనేది తర్వాత కామా పెట్టాడంట. సో ఇక్కడ పెట్టాల్సిన కామా ఇక్కడ పెడితే ఏమైపోయింది చూడండి, కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్, చంపాన్ని వదలొద్దు అని వెళ్ళిపోయింది. అంటే ఒక కామా నాడు తీసి ఇది పెడితే ఏమైంది అంటే, జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చింది కిల్ హిమ్ నాట్, చంపొద్దు, వదిలేసేయండి వాడిని. తీసుకెళ్ళి ఆ కామాని ఇటు జరపంగానే కిల్ హిమ్ నాట్ లీవ్ హిమ్, చంపాన్ని వదలొద్దు అని టోటల్గా మీనింగ్ రాంగ్గా కన్వే అయిపోయింది. మరి ఒక కామాకి ఒక వ్యక్తిని చంపే పవర్ ఉందా లేదా? ఎస్, అందుకనే పంక్చుయేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. ఏ కామా కెన్ కిల్ ఏ పర్సన్ అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. సో ఇలా పంక్చుయేషన్ మార్క్స్లో మనం చాలా కాషియస్గా ఉండాలి. అందుకని ఎగ్జామ్స్లో కూడా చూడండి, ఒక చిన్న కామా వల్ల ఒక వ్యక్తి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. అందుకని పంక్చుయేషన్ మార్క్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో క్షుణ్ణంగా పరిశీలించి మరీ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటున్నారు ట్రైనింగ్కి. సో నెక్స్ట్, ఇఫ్ యూ ఎంటర్ ద పార్కింగ్ లాట్ ఫ్రమ్ ద వెస్ట్ యూ విల్ ఫైండ్ సెవరల్ స్పేసెస్. సో ఇలా మనకి ఇక్కడ కూడా కామా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే రెండు సెంటెన్సెస్ మధ్యలో మనం యూజ్ చేసాం. యూజ్ కామా టు సెట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ దట్ ఇంటరప్ట్. ఉదాహరణకి, మెర్సీ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఇక్కడ ఎవరిదైనా నేమ్ మెర్కీ, మెర్సీ, రాజు, రాణి, ఇది వెస్ట్రన్ పేర్లు కాబట్టి మనకు అలా అనిపిస్తాయి. సపోజ్ మనం రాజు అని రాద్దాం, ఏమైంది? సో యువర్ నేమ్, యువర్ విష్, యూ కెన్ రైట్ ఎనీ నేమ్, నాట్ ఏ ప్రాబ్లం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, రాజు ప్లీజ్ క్లోజ్ ద డోర్. సో రాజు దయచేసి క్లోజ్ చేయి. మరి రాజు తర్వాత మనం ఏం చేయాలి? ఒక చిన్న కామా యూజ్ చేయాలి. అంటే అతని పేరు చెప్తున్నాం కాబట్టి ఇలా కూడా మనం కామాస్ యూజ్ చేయాలి. సో డిడ్ యూ కాల్ మీ మదర్? సో డిడ్ యూ కాల్ మీ అని చెప్పేసి కామా ఇచ్చి మనం మదర్ అని చెప్తున్నాము. సో ఇట్లా మనం చిన్న పాజెస్ ఇచ్చేటప్పుడు ఎక్కడైనా సరే కామాస్ని తీసుకోవటం కామన్ అయిపోయింది అండ్ వెరీ ఇంపార్టెంట్ కూడా అని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా చూస్తే ఇందాక కామా కెన్ కిల్ ఏ పర్సన్ అని చెప్పుకున్నాం. సో ఫోర్త్ పాయింట్ చూసినట్లయితే, యూస్ కామాస్ టు సెట్ ఆఫ్ పారెంథెటికల్ ఎక్స్ప్రెషన్స్. అంటే అసలు పారెంథెటికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి సార్? ఏ పారెంథెటికల్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వన్ దట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్టెండ్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్. అంటే ఇక్కడ ఏదైతే వర్డ్ ఇచ్చామో ఆ వర్డ్ని ఎక్స్టెండ్ చేయడానికి వాడతాము. ఆర్ ఫ్రేజ్, బట్ ఇట్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. The sentence makes sense but without the parenthetical sentence. అంటే ఈ parenthetical sentence ఏదైతే ఉందో ఇది లేకపోయినా కూడా సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి తీసేసి చదవండి, రెండు కామాస్ మధ్యలో రాస్తాము. యు ఆర్ ప్లానింగ్ టు అటెండ్ ద సెషన్. ఐ హోప్ అనేది ఎక్స్ట్రాగా మనం పెట్టాం మన హోప్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేయడానికి. యు ఆర్ ఐ హోప్, ఈ ఐ హోప్ అనేది ఎక్స్ట్రాగా మనం పెట్టాం కాబట్టి దీన్ని తీసేసినా కూడా సెంటెన్స్ మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఉదాహరణకి ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎగ్జాంపుల్ ఒకటి అబ్జర్వ్ చేయండి. ద బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ ఈజ్ మై బ్రదర్. ఏ బాయ్ అయితే నుంచున్నాడో వాడు నా బ్రదర్ అని చెప్తున్నాం. సో అందరి గురించి మాట్లాడతలేదు, ప్రత్యేకంగా ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే అక్కడ నుంచున్నటువంటి ఆ అబ్బాయి, హూ ఈజ్ స్టాండింగ్ అనేటువంటి ఆ అబ్బాయి గురించి చెప్తుంది. కాబట్టి ద బాయ్ హూ ఈజ్ స్టాండింగ్ ఈజ్ మై బ్రదర్. హూ ఈజ్ స్టాండింగ్ అనేది
పేరెంటికల్ సెంటెన్స్, అంటే ఈ సెంటెన్స్ తీసేసినా కూడా మీనింగ్ ఉంటుంది. అలాంటి సెంటెన్సెస్ని యాడ్ చేసేటప్పుడు 2 కామాస్ని మనం యూజ్ చేస్తాము. ఎందుకంటే ఈ సెంటెన్స్ని హైలైట్ చేయడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా. ఇలా కూడా మనకు పంక్చువేషన్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏరియాస్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ హౌ టు యూస్ కామాస్. కామా అని యూజ్ చేయడానికి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మనం చూసాం. ఇంకా కామాస్ ఎక్కడ వాడతారు సార్ అంటే, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కామాస్ కెన్ బి యూజ్డ్ ఎల్స్వేర్ ఆల్సో. యూజ్ కామాస్ టు సపరేట్ వర్డ్స్ ఇన్ ఏ సిరీస్. అంటే చాలా వర్డ్స్ చెప్తూ ఆ వర్డ్స్ మధ్యలో మనం కామాస్ ఎక్కువగా వాడతాం. ఇది కామన్గా దాదాపు అందరికీ తెలిసిందే. అయితే యాడ్జెక్టివ్స్ మధ్యలో ఎప్పుడు కామాస్ వాడకూడదు. రవి ఈజ్ టాల్, క్లెవర్, రిచ్ అండ్ హ్యాండ్సమ్ పర్సన్ అన్నాం అనుకోండి, ఆ టాల్, క్లెవర్, రిచ్ మధ్యలో కామాస్ పెట్టకూడదు. అంటే యాడ్జెక్టివ్స్ మధ్యలో రావు, ఆబ్జెక్ట్స్ ప్లేస్లో వస్తాయి. అంటే ఎలా సార్? ఇక్కడ చూడండి. నోట్ దేర్ మస్ట్ బి 3 or more వర్డ్స్ ఆర్ ఫ్రేజెస్. ఉదాహరణకి నో కామా వాడే సందర్భం ఉంటుంది, కామా వాడే సందర్భం ఉంటుంది. ఐ బాట్ పెన్స్ అండ్ పెన్సిల్స్, రెండే రెండు ఉన్నాయి, ఇంకా కామా పెట్టకూడదు. సో ఎండ్ వచ్చినప్పుడు ఎండ్కి ముందు కానీ వెనక్కి కానీ కామా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది తెలియక ఎండ్కి ముందు వెనక కామా పెడతారు. వెరీ వెరీ బిగ్ మిస్టేక్. నెక్స్ట్ వన్, కామాస్. ఐ వెంట్ టు ద స్టోర్ బికాస్ వి నీడ్ పెన్స్, పెన్సిల్స్ అండ్ పేపర్. సో పెన్స్, పెన్సిల్స్ అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువని మనం మెన్షన్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు కామాస్ యూస్ చేస్తున్నాం. బట్ వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, వీ షుడ్ నాట్ యూస్ కామా బిఫోర్ ఆర్ ఆఫ్టర్ ద ఎండ్. మనం ఎప్పుడు కూడా కామాస్ని యాడ్జెక్టివ్స్ మధ్యలో యూజ్ చేయకూడదు. రవి ఈజ్ టాల్, క్లెవర్, రిచ్ ఇలాంటివి వాడేటప్పుడు యాడ్జెక్టివ్స్ యూజ్ చేయొద్దు. యాడ్జెక్టివ్స్కి కామాస్ ఉండవు. ద పార్టీ ఐ హ్యావ్ బీన్ ప్లానింగ్ విల్ సెలబ్రేట్ అవర్ కంట్రీస్. ఇక్కడ చూడండి, కంట్రీస్, కంట్రీ యొక్క అన్నారు కాబట్టి ఎఫాస్ట్రీ వాడాడు. బర్త్డే, కామా, మై సిస్టర్ మేఘనాస్ గ్రాడ్యుయేషన్ అండ్ మై పేరెంట్స్ వెడ్డింగ్. పేరెంట్స్ యొక్క అన్నప్పుడు ఎఫాస్ట్రీ పెట్టి ఎస్ పెట్టచ్చు, లేదా ఎస్ పెట్టి ఎఫాస్ట్రీ. అంటే పేరెంట్స్ ప్లూరల్ ఆల్రెడీ. ఎప్పుడైనా ఎఫాస్ట్రీ పెట్టేటప్పుడు పేరెంట్స్ ప్లూరల్ కాబట్టి చివరిలో ఎఫాస్ట్రీ వస్తుంది. ఈ ఎఫాస్ట్రీకి సంబంధించి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. సపోజ్ రాజు అన్నారు, రాజు యొక్క అన్నప్పుడు రాజు ఎఫాస్ట్రీ పెట్టి ఎస్ వాడతాం. రాజు సరి. ఎఫాస్ట్రీ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పుకుందాం. అదే పేరులో ఉంటే అకిలీస్ అన్నారు, ఆ పేరులోనే ఎస్ ఉంది, అప్పుడు ఎఫాస్ట్రీ పెట్టి తర్వాత ఇంకేం రాయకూడదు. అకిలీస్ అన్నాడు రాసేటప్పుడు, ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే పేరులో ఎస్ లేకపోతే ఎఫాస్ట్రీ పెట్టి ఎస్ పెట్టాలి. పేరులో ఎస్ ఉంటే చిన్న ఎఫాస్ట్రీ పెట్టి వదిలేయాలి. ఆ ఎఫాస్ట్రీ వచ్చినప్పుడు మళ్ళీ డీటెయిల్గా చూద్దాం ఆ ఎగ్జాంపుల్. ఎస్, కామాస్, fan boys. So you can see fan boys and commas here. Use commas and a coordinating conjunction with a compound sentence. A compound sentence is two complete sentences connected by a coordinating conjunction. అంటే రెండు సెంటెన్సెస్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ తోటి కంబైన్ చేస్తే, సార్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఏంటి సార్? నేను ఆల్రెడీ వీడియో కంజంక్షన్స్ అనే దాని మీద మన యాప్లో చేసాం. ఆ యాప్లో కూడా మీరు ఆ వీడియో చూడొచ్చు. కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే రెండు మెయిన్ క్లాజెస్ని కలపడానికి వాడే కంజంక్షన్సే కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. ఈ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ వాడినప్పుడు కామా యూజ్ చేయాలి అని చెప్తున్నారు. ఉదాహరణకి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఆల్రెడీ ఇక్కడ రెడ్ కలర్లో సర్కిల్ చేసి ఉంచాం. మరి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఐ వాజ్ ఈగర్ టు గో, ఫర్ ఐ వాజ్ ప్రిపేర్డ్. సో ఐ వాజ్ ఈగర్ టు గో, ఫర్ ఐ వాజ్ ప్రిపేర్డ్. ఈ ఫర్ అనేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్కి ముందు కామా యూజ్ చేసాం. ఓకే. Yes, Buster wanted to go and he is very prepared for the task. So end ki mundu kuda manam comma use chesam. He didn't talk to his friends nor did he call his wife. So nor అనేటువంటి coordinating conjunction ki mundu kuda comma use chesam. I work on Friday but I don't have to work on Saturday. So but అనే దానికి ముందు కూడా comma use chesam. He must study hard for the exams or he will fail. ఆర్ అనే దానికి ముందు కూడా మనం ఇక్కడ కామా యూజ్ చేసాం. అంటే కోఆర్డినేటింగ్ కంజంక్షన్గా వాడినప్పుడు ఆర్ ముందు కూడా కామా యూజ్ చేయొచ్చు, నార్మల్గా కాదు. నెక్స్ట్, ఐ ర్యాన్ వెరీ ఫాస్ట్ యట్ ఐ కేమ్ ఇన్ లాస్ట్. నేను ఫాస్ట్గా వెళ్ళాను కానీ చివరికి లేట్గా వచ్చాను. సో ఎట్కి ముందు కూడా కామా యూజ్ చేశాడు. మై సిస్టర్ ఈజ్ వెరీ స్వీట్ సో ఎవ్రీబడి లైక్స్ హర్. సో ఇక్కడ కూడా సోకి ముందు కామా యూజ్ చేశాడు. సో ఇలా మనం కామాస్ని యూజ్ చేయొచ్చు. అంటే మీకు ఈజీగా గుర్తుంటుందని చెప్పి ఈ ట్రిక్ పై చెప్పాము. ఫ్యాన్ బాయ్స్ అనేది ఎందుకు చెప్పామంటే ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే ఎండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో. మీకు ఈజీగా గుర్తుండటానికి ఈ ట్రిక్ చెప్పాము.
ఈ కోడ్ గుర్తుంచుకోండి, ఫ్యాన్ బాయ్స్ అని. ఈ ఫ్యాన్ బాయ్స్ అనేది మీరు గుర్తుపెట్టుకుంటే ఈ కంజంక్షన్స్ FANVOYS ఇవి గుర్తుంచుకుంటే చాలు. ఈ వర్డ్స్ తోటి వచ్చేటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్కి కామా వాడాలి అని చెప్పి ఈజీగా మీకు గుర్తుంటుంది. ఈ ట్రిక్ అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మరి నెక్స్ట్ చూసుకుంటే అన్నెసెసరీ కామాస్. ఒక్కొక్కసారి కామా, ఇందాక చెప్పాను కదా, కామా కెన్ కిల్ ఏ పర్సన్. సో అన్నెసెసరీ కామాస్, ఒక్కొక్కసారి కామా వాడాల్సిన దగ్గర కాకుండా వాడాల్సిన దగ్గర వాడకుండా అవసరం లేని దగ్గర వాడితే కూడా ప్రాబ్లమే. దానికే ఇక్కడ ఎగ్జాంపుల్. ప్లీజ్ డూ నాట్ యూజ్ అన్నెసెసరీ కామాస్ యాజ్ దిస్ ఈజ్ కన్ఫ్యూజింగ్ అన్లెస్ దెర్ ఈజ్ ఎ రూల్ కాలింగ్ ఫర్ ఏ కామా. లీవ్ ద కామా అవుట్. సో అవసరమైతేనే కామా యూజ్ చేయాలి, అవసరం లేని దగ్గర కామా యూజ్ చేయడం కూడా ప్రాబ్లమే. ఇందాక ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను కదా, ఏ కామా కెన్ కిల్ ఏ పర్సన్ అని. అట్లా రాంగ్ ప్లేసెస్లో కామా యూజ్ చేయడం కూడా తప్పే. నెక్స్ట్ పంక్చుయేషన్ మార్క్స్లో మరొక అంశము, సమ్ అదర్ పంక్చుయేషన్ మార్క్స్ లెట్ us see over here. సో క్వశ్చన్ మార్క్స్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా క్వశ్చన్ మార్క్. అండ్ ఈ క్వశ్చన్ మార్క్స్ దాదాపు ప్రతి ఒక్కరికి తెలిసిందే. క్వశ్చన్ మార్క్స్ ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. యూజ్ ఎ క్వశ్చన్ మార్క్ వెన్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ దట్ నీడ్స్ అన్ ఆన్సర్. ఎప్పుడైనా మనం ఒక ఆన్సర్ అడిగేటప్పుడు క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఉదాహరణకి డిడ్ యూ గెట్ మై మెసేజ్, నీకు నా మెసేజ్ వచ్చిందా అని క్వశ్చన్ అడిగేటప్పుడు క్వశ్చన్ మార్క్ పెట్టాం. సో 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అని అంటాం. సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే వీటిని ప్రశ్నలు అని అంటాం. వెన్ ఎవర్ యూ ఆస్క్ ఎ క్వశ్చన్ దెన్ we write 2 types of interrogative sentences. ఒకటి yes or no టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇవి ఎక్కువగా హెల్పింగ్ వర్బ్స్ తోటి స్టార్ట్ అవుతాయి. 2 WH టైప్ ఆఫ్ క్వశ్చన్స్, ఇవి ఎప్పుడు వాట్, వెన్, వై అనేటువంటి ఇలాంటి ఇంట్రాగేటివ్ ప్రొనౌన్స్ తోటి స్టార్ట్ అవుతాయి. ఏది రాసినా, ఎస్ ఆర్ నో రాసినా, ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ రాసినా వాటి చివరిలో క్వశ్చన్ మార్క్ పెట్టడం మాత్రం మర్చిపోవద్దు మిత్రమా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మళ్ళీ మళ్ళీ దొరకదు పంక్చుయేషన్కి సంబంధించి. సో ఇలాంటి మంచి కంటెంట్ దొరికినప్పుడు షేర్ చేయకపోవడం కూడా నేరంతో సమానమే. రైట్. నెక్స్ట్ వన్ ఎక్స్క్లమేషన్ పాయింట్ ఆర్ మార్క్. సో ఎక్స్క్లమేషన్ పాయింట్ కానీ ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ యూజ్ చేస్తే ఏ సందర్భంలో యూజ్ చేయాలి? దిస్ మార్క్ ఈజ్ యూజ్డ్ టు షో స్ట్రాంగ్ ఎమోషన్. మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే యాహూ అని, హుర్రే అని, ఓ నో అని, ఔచ్ అని ఇలాంటివి చెప్పేటప్పుడు OUCH ఔచ్. సార్ ఔచ్ ఎక్కడ వాడతారు సార్? ఔచ్ అనేది ఎక్కడ వాడతారంటే ఏదైనా దెబ్బ తగిలినప్పుడు. అదేంటి సార్ నిజమా? ఎస్. సపోజ్ మనం ఎవరైనా నడుచుకుంటూ వెళ్తున్నాం, కాలికి ఏదైనా దెబ్బ తగిలింది, కింద పడ్డాం, ఏమంటాం? సార్ నేను ఎప్పుడు ఔచ్ అనలేదు సార్. మనం అనం, వెస్ట్రన్ కంట్రీ వాళ్ళు అంటారు. మరి ఇంగ్లీష్ డెవలప్ చేసింది వాళ్ళే కదా. మనం ఏమంటాం? అబ్బా అంటాం, అమ్మ అంటాం, ఇంకేదో అంటాం. సో అట్లా మనం దెబ్బ తగిలిందంటే అట్లా అంటుంటాం. సో బట్ వెస్ట్రన్ వాళ్ళు అట్లా అంటారు. వెస్ట్రన్ వాళ్ళు ఏమంటారు? దెబ్బ తగలంగానే ఔచ్ అని అంటారు. అది వాళ్ళు ఎక్కువగా వాడే ఎక్స్క్లమేషన్. సో అక్కడ వాడే ఈ మార్కే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్. ఓకే. సో డోంట్ గో ఇన్ ద రోడ్ అని ఎక్స్క్లమేటరీ మార్క్ వాడాడు అంటే ఈ పని చేయొద్దని చెప్పి షౌట్ చేస్తూ చెప్పాడు అని దాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అట్లా సడన్గా ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు వావ్, హుర్రే, వావ్, వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్ ఇలాంటి పదాలు చెప్పేటప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ వాడతాం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కొలన్. కొలన్ ఎక్కడ వాడతాము అంటే ఏ కొలన్ ఈజ్ యూజ్డ్ టు కాల్ ద రీడర్స్ అటెన్షన్ టు వాట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద అదర్ వర్డ్స్. వాట్ కమ్స్ నెక్స్ట్ ఇన్ ద అదర్ వర్డ్స్. నోటీస్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. ఉదాహరణకు చూడండి, వీ కుడ్ టేక్ ఓన్లీ దీస్ ఆర్టికల్స్ డ్యూరింగ్ ద నెక్స్ట్ ఎగ్జామ్. సో ఈ ఆర్టికల్స్ని మనం తీసుకెళ్ళగలము. మరి అవేంటి ఎక్స్ట్రా అని చెప్పేటప్పుడు వీటినే కొలన్స్ అంటారు, సెమీ కోలన్ అంటారు, కొలన్స్ అంటారు. ఈ కోలన్ ఎందుకు వాడతారంటే ఆ ఆర్టికల్స్ని చెప్పబోయే ముందు ఇలా మనం సెమీ కోలన్స్ని యూజ్ చేస్తాము. కొలన్స్ని యూజ్ చేయటాన్ని కామన్గా అయిపోయింది. నెక్స్ట్ వన్ ఎస్ పంక్చువేషన్. And still we are continuing with this. Let us see some more punctuation things. Semicolon. Semicolon ki colon ki difference ఏంటో చూద్దాం. Colon అంటే 2 డాట్స్ ఉంటాయి. సెమీకోలన్ అంటే ఒక డాట్ ఉండి చిన్న కామా లాంటిది ఇలా ఉంటుంది, 2 సింబల్స్. ఇప్పుడు మనం సెమీకోలన్ గురించి చెప్పుకుందాం. దిస్ మార్క్, ఈ సెమీకోలన్ ఎక్కడ వాడతారు అంటే దిస్ మార్క్ వాంట్స్ ద రీడర్ టు పాజ్ ఏ లిటిల్ లాంగర్ దాన్ ఫర్ ఏ కామా. ఎక్కడన్నా సరే కామా కంటే కాస్త ఎక్కువసేపు ఆపాలి అన్నప్పుడు సెమీకోలన్ వాడతాము. బట్ నాట్ యాజ్ లాంగ్ యాజ్ పీరియడ్ అంటే ఫుల్ స్టాప్ లాగా ఎక్కువసేపు అవసరం లేదు. ఇట్ కుడ్ బి కాల్డ్ యాజ్ స్పాట్ పీరియడ్, సాఫ్ట్ పీరియడ్. సాఫ్ట్ పీరియడ్ అంటే జస్ట్ చిన్న పాజ్ అనమాట. ఉదాహరణకి యూస్ కామా బిట్వీన్ ఇండిపెండెంట్ క్లాజెస్. ఇప్పుడు యూస్ కామా బిట్వీన్ ఇండిపెండెంట్ క్లాజెస్ అని చెప్పి ఒక చిన్న పాజ్ ఇచ్చి
ఇఫ్ దే ఆర్ నాట్ జాయిన్డ్ బై ఏ ఫ్యాన్ బాయ్స్ వర్డ్స్. ఫ్యాన్ బాయ్స్ వర్డ్స్ అంటే ఏంటి? ఫర్ ఇందాక అనుకున్నాం కదా ఫ్యాన్ బాయ్స్, ఆ వర్డ్స్ లేకపోతే అప్పుడు మనం కాలన్ యూజ్ చేయొచ్చు. ఎవ్రీ వన్ ఇన్ మై ఫ్యామిలీ ఎక్సెల్స్ ఇన్ బాస్కెట్బాల్ ఆర్ బేస్బాల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడ గ్యాప్ ఇవ్వాలి. ఇలా గ్యాప్ ఇవ్వడానికి సెమీ కాలన్ యూజ్ చేస్తున్నాం. అంటే నార్మల్ కామా కంటే ఇంకెక్కువసేపు కొంచెం గ్యాప్ ఇవ్వాలి అనుకుంటే ఈ కాలన్ వాడతాం. బట్ చాలా రేర్గా ఇస్తాడు ఇది ఎగ్జామ్స్లో కాలన్స్ గురించి ఇప్పటిదాకా అయితే ఇవ్వాల. మీకు ఎక్కువగా ఎగ్జామ్స్లో పంక్చువేషన్లో క్వశ్చన్ మార్క్స్ ఇచ్చాడు, ఎక్స్క్లమేషన్ మార్క్ ఇచ్చాడు, నెక్స్ట్ ఇన్వర్టెడ్ కామా వాడాడు, నెక్స్ట్ ఫుల్ స్టాప్ వాడాడు, ఇవన్నీ ఎక్కువగా వాడాడు. ఈ కాలన్ సెమీ కాలన్ అనేది చాలా రేర్. బట్ కంటెంట్ మీకు ఇద్దాము అన్న ఉద్దేశంతో ఇది మేము యాడ్ చేసి చెప్తున్నాం. ఎవ్రీ వన్ ఇన్ మై ఫ్యామిలీ, ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే యూజ్ ఎ సెమీ కాలన్ బిట్వీన్ ఇండిపెండెంట్ క్లాజెస్ జాయిన్డ్ బై వర్డ్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అని వాడినప్పుడు కామా పెట్టి, ఫర్ ఇన్స్టెన్స్ కామా పెట్టి, అదర్వైజ్ ఇలాంటి వాడినప్పుడు ఫుల్ స్టాప్లు పెడుతుంటాం అని గుర్తుపెట్టుకోవాలి. చివర్లో ఫుల్ స్టాప్ పెడతాం, కామాస్ యూజ్ చేస్తాం మధ్యలో. ఐ ఆమ్ ప్లానింగ్ టు గో షాపింగ్ టుమారో, అక్కడ కామా సెమీ కాలన్ పెట్టి అంటే కాస్త ఎక్కువసేపు గ్యాప్ ఇస్తాం. హవెవర్ ఐ కుడ్ వెయిట్ ఇఫ్ యూ వాంట్ టు గో లేటర్, నువ్వు ఒకవేళ లేటర్ వెళ్దామంటే కాసేపు ఆగుతాను అని చెప్పి ఒక చిన్న పాజ్ ఎక్కువ ఇవ్వాలి అన్నప్పుడు సెమీ కాలన్ని యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఎపోస్ట్రఫీ, మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. ఎపోస్ట్రఫీ ఎక్కడ వాడాలి అనేది మనం ఒకసారి చూద్దాం. ద ఎపోస్ట్రఫీ హ్యాస్ సెవరల్ యూసెస్. సో ఎపోస్ట్రఫీకి చాలా యూసెస్ ఉన్నాయి. ఏంటది అంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఎపోస్ట్రఫీని ఏ ఏ సందర్భాల్లో వాడతాము అని. ఎపోస్ట్రఫీ ఈజ్ యూజ్డ్ ఇన్ సెవరల్ అదర్ ప్లేసెస్. ద పొజిటివ్ కేస్ ఆఫ్ నౌన్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఓనర్షిప్. ఇందాకే చెప్పుకున్నాం రాజుది. సపోజ్ ఈ షర్టు రాజుది, ఇది అతనిది, ఆమెది. రాజూస్ అంటే రాజుది, రాణిది, ఆమెది, ఈమెది అన్నప్పుడు ఆ పేరు చివరిలో ఎపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం. దీన్ని పొజిటివ్ నౌన్ అని అంటాము. అంటే ఒక వస్తువు ఎవరికి సంబంధించింది, దిస్ ఈజ్ మై మార్కర్, నాది. మైన్ అనొచ్చు, మై అనొచ్చు. అదే నీది అంటే యువర్ అంటాం. సో యువర్ అన్నప్పుడు తెలియక కొంతమంది యువర్ రాసి ఎపాస్ట్రఫీ ఎస్ వాడతారా? తప్పు. నీ యొక్క అన్నప్పుడు ఎపాస్ట్రఫీ వాడకూడదు. ఎందుకంటే ఈ కొన్ని ప్రొనౌన్స్కి ఎపాస్ట్రఫీ ఉండదు. యువర్స్ ఫెయిత్ఫుల్లీ లెటర్ రైటింగ్లు రాస్తారు చూసారా, యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇలాంటివి. అలాంటప్పుడు ఎప్పుడు కూడా మనం ఎపాస్ట్రఫీ వాడకూడదని గుర్తుపెట్టుకోండి. లెటర్ రైటింగ్లో ఎపాస్ట్రఫీ రాదు. ఎందుకంటే సింగులర్ నౌన్స్కి మనం ఎపాస్ట్రఫీ వాడతాం ఎస్ని. అదే ఆ పేరులోనే ఎస్ ఉంటే ఇందాకే చెప్పాను, ఎక్లీస్ అనే పేరులో ఎస్ ఉంది ఆల్రెడీ. దీనిలో ఎస్ ఆల్రెడీ ఉంటే చివరిలో ఎపాస్ట్రఫీ పెడతాం అంతే. ఓకే, మళ్ళీ ఎస్ పెట్టకూడదు ఎపాస్ట్రఫీ పెట్టి. పేరులో సపోజ్ నా పేరు ఉంది నవీన్ అన్నాను. నా యొక్క నవీన్స్, దిస్ ఈజ్ నవీన్స్ బోర్డ్, నవీన్స్ క్లాస్, నవీన్స్ అంటే నాది. సో దిస్ ఈజ్ నవీన్స్ కెమెరా, నవీన్ యొక్క. నవీన్ అని పెట్టి ఎపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడితే నవీన్ యొక్క అని అర్థం అవుతుంది, అంటే అతనిది అని అర్థం. అదే పేరులోనే ఎస్ ఉంటే ఇంకా చివరిలో ఎపాస్ట్రఫీ పెట్టాలి కానీ మళ్ళీ ఎస్ పెట్టకూడదు. అది ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన పాయింట్. ఎపాస్ట్రఫీ పెట్టేటప్పుడు ఎలాంటి రూల్ వాడాలనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. నెక్స్ట్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ద బాయ్స్ జాకెట్ ఈజ్ మిస్సింగ్. సో ఆ అబ్బాయిది జాకెట్ మిస్ అయింది వేసుకునేటువంటి. ఇలాంటి వాటిని కూడా మనం జాకెట్స్ అని అంటుంటాం. ఎక్కువగా కోట్స్ లాగా వేసుకుంటారు ఆర్మీ వాళ్ళు, నేవీలో చాలా చోట్ల వేసుకుంటుంటారు. సో ద బాయ్స్ జాకెట్ ఈజ్ మిస్సింగ్ వన్ బాయ్, అంటే ఆ అబ్బాయిది. బాయ్ అని చెప్పినప్పుడు బాయ్కి ఎపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టారు. అతని యొక్క అంటే దాని ఓనర్షిప్ని చెప్తున్నాం. ఓనర్షిప్ని చెప్పేటప్పుడు పొజిటివ్ అని అంటారు. పొజిటివ్ అంటే ఒక వ్యక్తికి సంబంధించిన అని అర్థం. అలాంటప్పుడు ఎపాస్ట్రఫీ వాడాలి. సో ప్లూరల్ నౌన్స్ యూజువల్లీ జస్ట్ అన్ ఎపాస్ట్రఫీ. ద బాయ్స్ రూమ్స్ ఆర్ డౌన్ ద హాల్, మోర్ దాన్ వన్ బాయ్. బాయ్ యొక్క అన్నప్పుడు మోర్ దాన్ వన్ బాయ్ ఉన్నప్పుడు, బాయ్స్ ఆల్రెడీ ప్లూరల్ వచ్చినప్పుడు బాయ్స్ యొక్క అన్నప్పుడు ఇక్కడ ఎపాస్ట్రఫీ పెట్టాలి. ఒక్క అబ్బాయి గురించి చెప్పేటప్పుడు అతని యొక్క అన్నప్పుడు ఎపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం. అదే చాలా మంది అబ్బాయిలు అన్నప్పుడు బాయ్స్ పెట్టి బాయ్స్ యొక్క అన్నప్పుడు ఎపాస్ట్రఫీ పెడతాం. అందుకని చిల్డ్రన్స్ డే రాసేటప్పుడు జాగ్రత్తగా గమనించాలి. చిల్డ్రన్స్ డే అని రాసేటప్పుడు చిల్డ్రన్స్ అని రాసి ఎపాస్ట్రఫీ పెట్టి డే అని రాస్తుంటారు కొంతమంది. మరి చిల్డ్రన్స్ డే అంటే ఎపాస్ట్రఫీ పెట్టి రాయాలి. తెలియక కొంతమంది చిల్డ్రన్ అని రాసి ఎస్ పెట్టి ఆ తర్వాత ఎపాస్ట్రఫీ పెట్టి రాస్తుంటారు. అంటే ఈ రాంగ్ యూసేజ్, ఇది కంప్లీట్గా రాంగ్ యూసేజ్. మరి ఎట్లా వాడాలి సార్? ఇక్కడ ఎపాస్ట్రఫీ పెట్టి యూజ్ చేయాలి. సో చిల్డ్రన్ అనేదే ప్లూరల్ కాబట్టి మనం ఇక్కడ చిల్డ్రన్స్ అని రాసి, చిల్డ్రన్ అనేదే ప్లూరల్ కాబట్టి చిల్డ్రన్ యొక్క అని చెప్పి ఇక్కడ ఎపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టి చిల్డ్రన్స్ డే అని రాయాలి. తెలియక చాలా మంది ఇలా రాయకుండా ఇలా రాస్తుంటారు. చిల్డ్రన్స్ అని రాసి ఇక్కడ ఎపాస్ట్రఫీ పెడుతుంటారు, అది తప్పు.
చిల్డ్రన్స్ డే అనేటప్పుడు ఎప్పుడు కూడా చిల్డ్రన్ అంటేనే ప్లూరల్. అప్పుడు ఎఫాస్టివ్ పెట్టి ఎస్ పెట్టి డే రాయాలి, చిల్డ్రన్స్ డే అని రాయాలి. అంతేగాని చిల్డ్రన్స్ అని రాసి ఎఫాస్టివ్ పెట్టి డే రాయకూడదు. ఇది కూడా చాలా మేజర్ మిస్టేక్. ఎక్కువగా ఎగ్జామ్స్లో అడుగుతున్నటువంటి బిట్స్లో ఇదొకటి అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, యూజ్ అన్ అప్రోప్రియేట్ ఎఫాస్టఫీ వెన్ క్రియేటింగ్ ఏ కాంట్రాక్షన్. కాంట్రాక్షన్ చేసేటప్పుడు ఎఫాస్టఫీ వాడతాము. కాంట్రాక్షన్ అంటే ఇవి ఎక్కువగా క్వశ్చన్ ట్యాగ్స్లో వస్తాయి. ఉదాహరణకి ఐ కెన్ రైడ్ దిస్ బైక్, కాంట్ ఐ అని అంటాం. అలాంటి క్వశ్చన్ ట్యాగ్స్ రాసేటప్పుడు కాంట్ ఎఫాస్టఫీ పెట్టి టీ రాస్తాం. సో వోంట్, విల్కి ఆపోజిట్ వచ్చినప్పటికీ వోంట్ అని వస్తుంది. నెక్స్ట్ ఇలాగే ఈజ్ నాట్ అని రాసేటప్పుడు ఇజెంట్ అని రాస్తాము. ఈజ్ నాట్కి కాంట్రాక్షన్. ఇలాంటి కాంట్రాక్షన్స్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఎఫాస్టఫీ వాడాలని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. సో ఐ కాంట్ గో, కాంట్ అన్నప్పుడు ఎఫాస్టఫీ, వోంట్, ఇజెంట్ వీటికి ఎఫాస్టఫీ వాడతాం. మరి ఇవి కాంట్రాక్షన్స్ అని అంటాం. కెనాట్కి ఫుల్ ఫామే ఈ కాంట్. కెనాట్ అంటే ఫుల్ ఫామ్, కాంట్ అనేది షార్ట్ ఫామ్. నెక్స్ట్ అదేవిధంగా విల్ నాట్ ఫుల్ ఫామ్ అయితే దానికి షార్ట్ ఫామ్ వోంట్. ఇట్ ఈజ్ అన్నప్పుడు ఇట్స్ అని చెప్పి మనం కాంట్రాక్షన్గా రాయొచ్చు. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా అనుకోవచ్చు. సో ఇలా మరెన్నో పంక్చువేషన్కి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా మనం మన యాప్లో నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్తో సహా మీకు ప్రీవియస్ ఎగ్జామ్ బిట్స్తో సహా ఇచ్చి ప్రొవైడ్ చేసి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం. సో తప్పకుండా మీరు ఒక్కసారి మన యాప్ని కూడా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేదా కింద ఇచ్చినటువంటి లింక్ని కింద మనం డీటెయిల్గా ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి ఒకసారి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్గా మన ఫుల్ కోర్స్ని పర్చేస్ చేయండి. దానిలో కూడా మీకు డీటెయిల్గా చాలా కంటెంట్ని మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. ఇప్పటివరకు అయితే ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంత కంటెంట్ ఉంది, బట్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాము స్టెప్ బై స్టెప్. అందుకనే 6 months ఇచ్చే ఆఫర్ని కూడా మేము 9 monthsకి ఎక్స్టెండ్ చేసాం, ఎక్స్ట్రా 3 months మీకోసం. ఎందుకంటే కొన్ని ఏరియాస్లో ఇంకా అప్గ్రేడేషన్ చేస్తున్నాం అనేటువంటి ఒక పాజిటివ్ ఇంటెన్షన్ తోటి. సో హోప్ స్టూడెంట్స్ కెన్ యూజ్ దిస్ ఆఫర్ వైజ్లీ అండ్ షేర్ దిస్ ఆఫర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ and get your discounts and make it great and get great success in your jobs and make sure that you are coming with flying colors. Thank you. That's it for this video. Have a great day.